హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మన కిచెన్‌లో కొత్తిమీర టమాటో పచ్చడి. అందరికీ చాలా మోస్ట్ ఫేవరెట్ ఉంటుంది మ్యాక్సిమం. ఇడ్లీలో కానీ, దోసలో కానీ చట్నీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్‌లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, 1 స్పూన్ ఆవాలు, అర స్పూన్ మెంతులు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అండ్ ఒక 8, 9 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకుందాం. ఇవి దోరగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసేసుకుందాము. ఈ టొమాటోస్తో పాటు నేను ఒక 3 ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి తక్కువ తీసుకున్నాను. ఎండుమిర్చి వేస్తే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కల్లుప్పు వేసుకుందాము. ఎలా అయినా మనం చట్నీస్లో కానీ, కర్రీస్లో కానీ కల్లుప్పు వాడితేనే టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా ఫ్రెండ్స్? మన పాతకాలపు వంటల్లో మనం ఏ మసాలాలు వేయకపోయినా టేస్టీగా ఉండేవి. ఇప్పుడు మనం ఎన్ని మసాలాలు వేసినా మనం అనుకున్న టేస్ట్ అయితే రావట్లేదు. అవునో కాదో మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటాలు సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న, కడిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకుందాము. కొత్తిమీరని బాగా కడగాలండి, ఎందుకంటే అందులో ఇసుక, మట్టి ఏమైనా ఉంటే చట్నీ అంతా కూడా పాడైపోతుంది. సో కొత్తిమీర వేసి కలిపేసుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకుందాము. ఇవన్నీ కూడా బాగా దగ్గరగా ఉడికిన తర్వాత మనం మిక్సీ చేసేసుకోవడమే. మీలో ఎంతమందికి ఈ కొత్తిమీర టమాటో చట్నీ ఇష్టం ఫ్రెండ్స్? మా ఫ్యామిలీకి అయితే చాలా మోస్ట్ ఫేవరెట్ చట్నీ ఇది. సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే అది దగ్గరగా ఉడుకుతుందండి. హైలో పెట్టుకుంటే మాత్రం కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత మనం చల్లారబెట్టుకొని మిక్సీ జార్లోకి తీసేసుకొని మిక్సీ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, అయిపోయింది. చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా ఉంటుంది. మనం క్విక్గా ఒక 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు అన్నీ అవైలబుల్గా ఉంటే. అంతే అండి, ఎంతో రుచికరమైన కొత్తిమీర టమాటో చట్నీ రెడీ. వేడి వేడి ఇడ్లీలోకి కానీ, వేడి వేడి దోశల్లోకి కానీ ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఇలా సింపుల్గా గార్నిష్ చేసేసుకుందాం. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.